డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజా చైతన్య యువజన సంఘం ప్రజా చైతన్య పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రజా చైతన్య పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజ్యాంగపరమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలను ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. వెంటనే కేంద్ర మంత్రిపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేయాలని క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు. ప్రజా చైతన్య పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ మాట్లాడుతూ దళితులకు ఏ దేవుడు సహాయం చేయలేదని, అంబేద్కర్ వల్లే అందరికీ సమాన హక్కులు వచ్చాయని తెలిపారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి మళ్లీ అధికారంలోకి రావడానికి అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలిపారు. కార్యక్రమంలో శివశంకర్, క్రాంతి కుమార్, మల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాలు ఇంతతో ఆగవు. ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు సమానత్వము, స్వేచ్ఛ, సోదరభావము అవన్నీ అవలంబిస్తున్నారంటే కేవలం రాజ్యాంగం ద్వారా వచ్చినది. కానీ ఈరోజు ఏ దేవుడిని అయినా కోరినా కూడా, ఏ సమస్య అయినా కూడా ఎవరు మనకు హక్కులు కానీ ఆరంగాలు ఏమీ వేయలేదు. ఈ చేసిన మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి ఆయన నీకు కూడా ఓటు హక్కు ఇచ్చి, నీకు కూడా రాజ్యాంగబద్ధంగా పదవినిచ్చి కాపాడిన అతనిని నువ్వు పోగిడేది పోయి, లేక నీవు ఆర్ఎస్ఎస్ విధానంలో భాగంగా వాళ్ళు చెప్పిన విధానం నడుచుకుంటాం. మీ పైన ఖచ్చితంగా పోరాడతాం. ఎందుకంటే మీరు బర్తరఫ్ అయినంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. లేదా నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా కళ్ళు తెలిసి అతనిని పదవి నుంచి విచ్ఛిన్నం చేసి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతే. నా పేరు క్రాంతి కుమార్, ప్రజా చైతన్య పార్టీ స్టేట్ సెక్రటరీ. వచ్చిన ప్రజా చైతన్య యువజన సంఘం మిత్రులకు మరియు ప్రజా చైతన్య పార్టీ సభ్యులకు మరియు మీడియా మిత్రులకు అందరికి కూడా విప్లవాభివందనాలు. ముఖ్యంగా అమిత్ షా గారు అలా మాట్లాడడం సరైనది కాదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ విధానాలతో పాటు దేశంలో కుల రాజకీయాలు, మత రాజకీయాలు అవలంబించాలా, మత రాజకీయాలు ప్రోత్సహించి మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతోనే అమిత్ షా గారు ఇలా చేస్తున్నారు. దీన్ని దేశ ప్రజలందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా భారతదేశంలో దిశానిర్దేశం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దేవుడు కాదు, ప్రపంచంలో అందరూ కూడా ఆయనను పొగుడుతున్నారు. ప్రతి వాళ్ళు అంబేద్కర్ అంటుండ్రు. మరి ఆ అంబేద్కర్ అంటే ఈయనకేం పోయింది? ఇంకొకటి దేవుడు అన్నాడు. ఏ దేవుడు దళితులకు రక్షించలేదు. మూతికి ముంత, ఈపుకు చీపురు కట్టుకొని ఉన్నప్పుడు ఏ దేవుడు వచ్చి దళితులను కాపాడలేదు. అలాంటి దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి మాకు ఒక హక్కులు కల్పించినాడు, అందరికి కూడా హక్కులు కల్పించినాడు. భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి అంబేద్కర్ గారిని పొగిడితే మరి ఆయనకెందుకో, మరి ఆయన మీద ఎస్సీ యాక్ట్ పెట్టాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ ఉద్యమం ఇంకా కూడా పెద్ద ఎత్తున చేయాలి. ఇప్పుడు తూతు మంత్రంగా చేయడం కాదు. ప్రజా సంఘాలు ఇంకా దళితులు కూడా చాలా మందికి ఇది తెలియదు. ఏదో జరిగింది అంతే పార్లమెంట్లో అనుకుంటున్నారు. కానీ ఇలాంటి విషయాలు ఇక మీదట జరగకుండా మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తేనే ఇలాంటి వాళ్ళు అణిగిపోతారు. ఇతను ఒకప్పుడు మర్డర్ కేసులో ఉండి జైలు శిక్ష అనుభవించి బీజేపీ వచ్చిన తర్వాత ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టేస్తే ఇంకోటి మంత్రి అయినటువంటి ఈ దౌర్భాగ్యుడు ఇప్పుడు ఇలా మాట్లాడడం సరైనది కాదు. ఈ దౌర్భాగ్యని ఏమన్నా కానీ ఇంకొకటి ఇతనికి అలాంటివి కాబట్టవు. కనుక ఇలాంటి వ్యక్తిని బర్తరఫ్ చేసి